ఏదో ఒక పని మీద ఊరెళ్లాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటలకు ప్రశాంతంగా ఏసీ స్లీపర్ బస్ ఎక్కుతాం. బెర్త్ మీద హాయిగా పడుకుంటాం. రేపు పొద్దున్నే దిగి మన పనులు చూసుకోవచ్చు అనుకుంటాం. కానీ తెల్లారేసరికి ఆ బస్సు ఒక నిలువెత్తు శ్మశానంగా మారిపోతుంది. రీసెంట్ గా కర్నూలులో ట్రావెల్స్ బస్సులో ఆటోమేటిక్ సెంట్రల్ లాకింగ్ జామ్ అయ్యి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరుచుకోక ప్రయాణికులు లోపలే సజీవ దహనమైన ఘటన గుర్తుందా? మొన్నటికి మొన్న నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లి కల్వట్టును గుద్దేయడం, మరోవైపు కొత్తగా వచ్చిన హైటెక్ ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి క్షణాల్లో మంటలు అంటుకోవడం లాంటి వార్తలు రోజు రోజుకు ఎందుకు పెరుగుతున్నాయి? విలాసవంతమైన ప్రయాణం పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్ల మీద తిరుగుతున్న కదిలే డెత్ ట్రాప్స్ లా ఎందుకు మారుతున్నాయి? దీని వెనుకున్న అసలు కారణాలు, డ్రైవర్ ఫిట్నెస్ నుండి ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం దాకా కంప్లీట్ రియాలిటీని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. చివరి దాకా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఈ ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు జరగడానికి మొట్టమొదటి ప్రధాన కారణం డ్రైవర్ పై ఉండే విపరీతమైన పనిభారం, అలాగే తీవ్రమైన నిద్రలేమి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, వైజాగ్ లాంటి రూట్లలో డ్రైవర్లు రాత్రింబవళ్లు నిరంతరం బస్సులు నడపాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం దూర ప్రయాణాలకు 2 డ్రైవర్లు ఉండాలి. కానీ ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా ట్రావెల్స్ సింగిల్ డ్రైవర్తోనే జర్నీ ప్లాన్ చేస్తున్నాయి. దీనికి తోడు ఎలాంటి ప్రాపర్ స్కిల్స్, అలాగే హెవీ వెహికల్ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లకు తక్కువ జీతాలకే డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టేస్తున్నారు. ఇక ట్రావెల్స్ యాజమాన్యాల నుంచి ఉండే ఇంకో పెద్ద టార్గెట్ టైం షెడ్యూల్. ఫలానా టైంకి గమ్యం చేరాల్సిందే అనే ప్రెజర్తో హైవేలపై గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తారు. ఆ స్పీడ్లో నిద్రమత్తులోకి జారుకున్న బస్సును కంట్రోల్ చేయడం అసాధ్యం అయిపోతుంది. ఇక రెండోది, అసలు ఈ బస్సులకు సరైన ఫిట్నెస్ చెక్స్ జరుగుతున్నాయా అంటే సమాధానం జీరో. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ బస్సులకు, కొత్త వాహనాలకు మొదటి 8 ఏళ్ల వరకు 2 ఏళ్లకు ఒకసారి, ఆ తర్వాత ప్రతి ఏడాదికి ఒకసారి పూర్తి స్థాయి ఫిట్నెస్ టెస్ట్ జరగాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందంటారా? రవాణా శాఖ అధికారులు కేవలం పండుగల సీజన్లో మాత్రమే రోడ్లపైకి వచ్చి నామమాత్రపు తనిఖీలతో చేతులు దులిపేసుకుంటున్నారు. లంచాలు తీసుకుని రోడ్డుపై తిరగడానికి అస్సలు పనికిరాని క్రాబ్ బస్సులకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాభాల కోసం బస్సు డిజైన్లలో అక్రమ మార్పులు చేస్తూ స్పేస్ లేకుండా అదనపు బెర్తులు పెట్టడం, క్వాలిటీ లేని లోకల్ స్పేర్ పార్ట్స్ వాడడం, అడ్డగోలుగా లగేజ్ ఓవర్లోడింగ్ చేయడం ప్రైవేట్ ట్రావెల్స్కు అలవాటుగా మారిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే ముమ్మాటికి సేఫ్టీ నిబంధనలను గాలికి వదిలేయడమే. కర్నూలు ఘటనలో చూసినట్లుగా ఆధునిక లగ్జరీ ఏసీ స్లీపర్ బస్సులలో ఆటోమేటిక్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ కట్ అయితే ఆ తలుపులు జామ్ అయిపోయి అస్సలు తెరుచుకోవు. పోనీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడదామా అంటే ఆ దారులన్నీ లగేజ్ బాక్సులతో మూసేసి ఉంటాయి లేదా లాక్ చేసి ఉంటాయి. దానికి తోడు బస్సు లోపల వాడే కర్టెన్లు, కుషన్ మెటీరియల్స్ చాలా త్వరగా మంటలను అంటుకునే చీప్ క్వాలిటీ ఫోమ్తో ఉండడం వల్ల లోపల ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే దారి దొరక్క నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు వర్సెస్ డీజిల్ బస్సుల మధ్య సేఫ్టీ తేడాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. సాధారణ డీజిల్ బస్సుల్లో ఫ్యూయల్ ట్యాంక్ పగిలితేనే మంటలు వస్తాయి. అలాగే వాటిలో మెకానికల్ లాక్స్ ఉండడం వల్ల అత్యవసర సమయంలో డోర్లు తెరవడం కొంచెం సులభం. కానీ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా హైటెక్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ వైరింగ్ పై నడుస్తాయి. చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా పవర్ కట్ అయ్యి డోర్లు పూర్తిగా లాక్ అయిపోతాయి. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉండే భారీ లిథియం అయాన్ బ్యాటరీల వల్ల వాటి బరువు చాలా ఎక్కువ. బస్సు హై స్పీడ్లో ఉన్నప్పుడు దాని మొమెంటం కారణంగా ప్రమాద తీవ్రత ఊహించలేనంత భారీగా ఉంటుంది. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే లిథియం బ్యాటరీ డ్యామేజ్ అయితే థర్మల్ రన్అవే అనే ప్రాసెస్ మొదలవుతుంది. అంటే బ్యాటరీ ఒక్కసారి మంటలు అంటుకుంటే సాధారణ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో దాన్ని ఆర్పడం చాలా అసాధ్యం. అది క్షణాల్లో బ్లాస్ట్ అయిపోతుంది. మరి ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదాలను ఆపడానికి పరిష్కారాలేంటి? మొదటిది, ప్రతి ప్రైవేట్ బస్సుల్లో జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పనిచేసే శాటిలైట్ స్పీడ్ గవర్నెన్స్ను తప్పనిసరి చేయాలి. హైవేలపై బస్సు వేగం గంటకు 80 లేదా 90 కిలోమీటర్లు దాటకుండా ఆటోమేటిక్ లాక్ ఉండాలి. ఈ స్పీడ్ లాక్ను మెకానిక్ మార్చడానికి ట్రై చేసిన లేదా ట్యాంపర్ చేసిన ఆ ట్రావెల్ పర్మిట్ను శాశ్వతంగా రద్దు చేసి ఓనర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి.
హైవేలపై ఏఈ కెమెరాలు, రాడర్ల ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వెంటనే ఆర్టీఏ కంట్రోల్ రూమ్ కు, ట్రావెల్ మేనేజ్మెంట్ కు ఆటోమేటిక్ చలానా వెళ్లేలా లైవ్ ట్రాకింగ్ ఉండాలి. అలాగే డేంజరస్ ఆటోమేటిక్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ను బ్యాన్ చేసి, పవర్ పోయిన వెంటనే పనిచేసేలా మాన్యువల్ ఎమర్జెన్సీ ఓవర్ రైట్ బటన్లు, ప్రతి బస్సులో ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, అలాగే సస్పెన్షన్ సిస్టమ్ FDSS తప్పనిసరి చేయాలి. ఆర్టీఏ అధికారులు నామమాత్రపు తనిఖీలు కాకుండా రోజువారీగా బస్సుల టైర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్, ఆల్కహాల్ టెస్టులు నిర్వహించాలి. చివరిగా ప్రయాణికులుగా మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. బస్సు ఎక్కగానే సీట్లో వాలిపోవడం కాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది, విండో బ్రేకింగ్ హ్యామర్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నా లేదా బస్సును ర్యాష్గా ఓవర్ స్పీడ్తో నడుపుతున్న వెంటనే అందరూ కలిసి డ్రైవర్ను హెచ్చరించాలి లేదా ట్రావెల్ హెల్ప్ లైన్కు, పోలీసులకు కంప్లైంట్ చేయాలి. మన మౌనమే చాలాసార్లు మన ప్రాణాల మీదకు తెస్తుంది. లగ్జరీ పేరిట సేఫ్టీని గాలి వదిలేస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలపై, ఆర్టీఏ అధికారుల అలసత్వంపై మీరేమంటున్నారు? ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఇంకా ఎలాంటి కఠిన నిబంధనలు తేవాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరేలా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ డెప్త్ అవేర్నెస్ వీడియోల కోసం మా 3TV నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.